జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 3 శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ విభాగము 58. విషయం: భ్రాతృప్రేమతో మృతుడైన జటాయువుకు తిలోదకాలు ఇచ్చినటువంటి అన్న సంపాతి. సంపాతి గురించి, జటాయువు గురించి వారి చరిత్ర అంతా కూడా అంగదుడికి, మహానుభావుడైనటువంటి మారుతికి, ఇతర వానర ప్రముఖులకి వివరించాడు సంపాతి. తరువాత సంపాతి వారిని ప్రార్థించగా వారందరూ కూడా ఇతనిని కూడా సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు. ఎలాగో వీళ్ళంతా కూడా సముద్ర తీరానికి వెళ్ళాలి కదా, మరి సముద్రంలో మధ్యలో ఉన్నటువంటి లంకలో ఉన్నది అమ్మ సీత, అక్కడికి ఎవరో ఒకరు లంఘించి వెళ్ళాలి కదా, అందుకని వీళ్ళు ప్రయాణం అవుతున్నారు. అక్కడికి వెళ్ళారు. వాళ్ళతో పాటుగా తన సోదరుడికి తిలోదకాలు మహాసాగరంలో ఇవ్వాలని అనుకున్నాడు సంపాతి. అందుకే అతను కూడా వారితో అక్కడికి వెళ్ళాడు. అంగదుడు అంటున్నాడు సంపాతితో, ఓ మహాశయ, నీవు సద్వంశ సంజాతుడివి, మహాత్ముడైనటువంటి కశ్య ప్రజాపతికి మనుమడువు. మహాత్మా, నీవు గొప్పవాడివి. మా సీతామాతను రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఆ తల్లి ఎక్కడ ఉన్నదో నీ దృష్టిలో పడితే మాకు చెప్పుము, పుణ్యం కట్టుకును. మా ఇన్ని కోట్ల మంది వానరాలకు ప్రాణాలు పోకుండా కాపాడుము, ఆ పుణ్యం నీకు వస్తుంది. అన్ని ధర్మాల్లోనికి ప్రాణం కాపాడు అనేదే కదా పెద్ద ధర్మము, అంతకు మించిన ధర్మము లేదని కదా చెప్తున్నాయి శాస్త్రములు. దయచేసి మా ప్రాణాలను కాపాడము, సీతామాత యొక్క జాడ మాకు తెలియజేయము అని అంగదుడు ప్రార్థించాడు ఆ సంపాతిని. అప్పుడు సంపాతి అంటున్నాడు, ఓ వానర యువరాజ, నాకు శక్తి నేడు లేకపోయిన మాట వాస్తవమే. రెక్కలు లేవు, ఎగురులేను. కానీ నాకు కంటి చూపు పోలేదు. నా చిన్నతండ్రి గర్భంతుని వలె నాకు కూడా కంటి చూపు బాగుగా ఉన్నది. 100 యోజనములు పైబడి నేను చూడగలను. అట్టి కంటి చూపు నాకు నేడు కూడా ఉన్నది. ప్రభు శ్రీరాముని ధర్మపత్ని మాత సీత, ఆమె యొక్క జాడను నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను, వినండి. కొన్ని రోజుల క్రితము వాయుమార్గములో నల్లని రంగు కోరలతో క్రూరంగా ఉన్నటువంటి రావణాసురుడు తన వాయురథములో ఒక బంగారు వన్నె స్త్రీ, మెరుపు తీగ వలె ఉన్న స్త్రీ, పట్టు బట్టలు, వజ్రమహిత బంగారు ఆభరణాలు ధరించి ఉన్న ఆ స్త్రీ అతని రథంలో మాకు కనిపించింది. ఆమె ఆ రావణాసుడు రథంలో తీసుకుని పోతూ ఉండగా, శ్రీరామ రక్షించు, శ్రీరామ రక్షించు, పుత్ర లక్ష్మణ రక్షించండి, రక్షించండి అని రోధిస్తున్నది. ఆమె ఆ పట్టుబట్టలులో ఒక మొక్క చింపి తను ధరించి ఉన్నటువంటి ఆభరణాలను ఆ మూటలో కట్టి కిందకు జార విడిసింది. అది నేను చూశాను. నేనే కాదు, నా కుమారుడు కూడా చూశాడు. ఆ సాధ్వీమణి నాకు నేడు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఎక్కడ? విశ్రవసువు పుత్రుడు రావణుడు, అతని యొక్క లంక, స్వర్ణలంక. ఆ లంకలో అతని అంతఃపుర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అశోక వృక్షము క్రింద రాక్షస స్త్రీల మధ్యన క్షేమంగా ఉన్నది సీతా మహాసాధ్వ్యమని రోధిస్తూ ఉన్నది. సంతోషంగా ఆమె మొహం కనిపించట్లేదు, బాధపడుతూ ఉన్నది. 100 యోజనముల దూరం గల ఆ లంకాద్వీపములో ఆ తల్లి ఉన్నది కనుక 100 యోజనముల ఈ లవణ సముద్రాన్ని ఎవరు లంఘించి వెళ్ళగలరో మీలో ఆలోచించుకోనండి. అక్కడ ఉన్న సీతమ్మను చూసి ఆ సమాచారము
మీ ప్రభువు సుగ్రీవుల వారికి రాముల వారికి చెప్పవచ్చును. ఎవరైనాను ధర్మపరులకు పుణ్యాత్ములకు సహకరించుట ఉత్తమము కదా. అందుకనే నేను మహాత్ముడు ధర్మాత్ముడు రాముడు, అతని పత్ని సీతాదేవి మహాసాధ్వ్యమని, ఉత్తమ పతివ్రత శిరోమణి, ఆమె యొక్క వార్తను మీకు నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అందరూ సహాయం చేస్తారు, కానీ మనం సహాయం చేయనప్పుడు ధర్మాత్ములకు ఉత్తములకు సహాయం చేయుట మరింత ధర్మము గనుక నేను మహాత్ముడైన రాముల వారికి సీతామాతకు నేను సహాయపడ్డాననే తృప్తి నాకు ఉంటుంది. నేను సీతమ్మను నా కంటితో సక్రమంగా చూడగలుగుతున్నాను. ఎందుకంటే నాకు 100 యోజనములు పైబడి చూసే శక్తి నాకు ఉన్నది. అందుకని చూస్తున్నాను. నన్ను మీరు దయచేసి ఆ సముద్ర ప్రాంతాన్ని నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ నేను నా తమ్ముడు జటాయువుకు తిలోదకాలు ఇస్తాను. నాకు తృప్తి ఉంటుంది. మీరు అక్కడ నుంచి లంఘించి ఆ లంకకు వెళ్ళవచ్చును అని చెప్పాడు సంపాతి. అయితే జాంబవంతుడు అంటాడప్పుడు, ఓ పూజ్యుడైన సంపాతి మహాశయ, మా తల్లి సీతమ్మను నీవు స్పష్టంగా చూస్తున్నావా? ఆమె సీతయే కదా. నీవే కాక ఇంకెవరు సీతమ్మను లంకకు తీసుకెళ్ళినప్పుడు చూశారు? వాడి పేర్లు ఏమిటి? మాకు చెప్పవా? మాకు ధైర్యం వస్తుంది అని అడుగుతున్నాడు జాంబవంతుడు. సంపాతి అంటాడు, మహాత్మా, మీ గురించి నాకు తెలియను. జాంబవంతుడు అంటే బ్రహ్మ మానసపుత్రుడు, భూమి వయస్సుతో ఉన్నవాడివి నీవు, మహావీరుడివి, గొప్ప జ్ఞానివి. మహాత్మా, నేను వాస్తవమే చెబుతున్నాను, అసత్యము చెప్పుట లేదు. నేను సీతమ్మ వారిని నేడు లంకలో ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. నా దృష్టి పనిచేస్తున్నది. సీతామహాసాధ్యమనని ఆ రావణాసురుడు వాయు మార్గాన్ని ఎత్తుకుపోయినప్పుడు నేనే కాక నా కొడుకు సుపార్శ్వుడు కూడా చూశాడు. నా పుత్రుడు సుపార్శ్వుడు మహావీరుడు. నేడు అతను నాకు ఆహారం తేవడానికై బయటికి వెళ్ళాడు. అతడు కూడా నేడు గృధరాజులకు రాజుగా ఉన్నాడు. ఆ సీతాదేవిని దుష్ట రావణాసురుడు ఆకాశ మార్గమున ఎత్తుకున్నప్పుడు ఆమె ఆహాకారాలు విన్నది మొదట నా కుమారుడే. అప్పుడు నాకు అతను ఆ వాయు విమానాన్ని సీతామాతను చూపించాడు. మహాతల్లి బంగారు రంగులో మెరిసిపోతూ మాకు కనిపించింది. ఇందు ఏ మాత్రమూ అసత్యము లేదు. నేను సత్యాన్నే చెప్తున్నాను. శ్రీరామునికి మాత సీతాదేవికి మాట సహాయం చేయుట అనేది నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మహాధర్మాత్ముడు రాముడు, సత్యశీలి పరమ పతివ్రత శిరోమణి సీతమ్మ, వారికి మాట సాయమైనా చేసే పుణ్యం నాకు కలిగింది కదా, సంతోషిస్తున్నాను. నేను అసత్యం చెప్పడం లేదు అని ధృవీకరించాడు తను చెప్పిన దాన్ని. చెప్పి ఆ సముద్రంలో తన తమ్ముడు జటాయువుకు పిండోదకాలు చేశాడు ఆ సంపాతి. ఈ విధంగా సీతమ్మ యొక్క జాడను చెప్పినటువంటి ఆ సంపాతికి ఎట్టి ఫలితాన్ని కలిగించాడు దేవుడు. ధర్మము అనేది కూడా చూద్దాం మనం. జై శ్రీమన్నారాయణ.